హాయ్ అండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో సేమియా సగ్గుబియ్యం పాయసం. దీనికోసం పావు గ్లాస్ సగ్గుబియ్యం తీసుకోవాలండి, ముప్పావు గ్లాసు సేమియా అండ్ 1.5 గ్లాస్ బెల్లం తీసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి, మీకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. సగ్గుబియ్యాన్ని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి, ఫాస్ట్గా ఉడుకుతాయి. ఏ గ్లాస్తో అయితే మెజర్ చేసుకున్నామో ఆ గ్లాస్తోనే పాలు నీళ్లు కలిపి 7 గ్లాసులు తీసుకోవాలండి. మీకు చల్లారిన తర్వాత కూడా చిక్కగా అవ్వకుండా ఉంటుంది. బెల్లాన్ని మనం పాకం పట్టుకోవాలి, డైరెక్ట్గా వేస్తే విరిగిపోతుందండి. పాలు బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్లోనే సగ్గుబియ్యం ఉడికిపోతుందండి. బెల్లం ఇలా పాకం వస్తే మనకి సరిపోతుంది. అది చల్లారిన తర్వాత మనం సేమియాలో యాడ్ చేసుకుంటామండి. గులాబ్ జామ్కి పట్టే పాకం కన్నా కొంచెం థిక్గా ఉండాలండి. అలాగే సేమియాని నేతిలో రోస్ట్ చేసుకొని అది కూడా పాలల్లో యాడ్ చేసుకుంటామండి. సేమియా ఉడికిన తర్వాత ఈ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఈ బెల్లం పాకాన్ని మనం సేమియాలో యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా ఒక 5 మినిట్స్లోనే ఉడికిపోతుందండి. బెల్లం పాకం ఖచ్చితంగా చల్లగానే ఉండాలండి, లేదంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకొని నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పులు యాడ్ చేసుకుంటే మన సేమియా పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఇది చల్లగా అయిన తర్వాత కూడా మనకి గట్టిగా ఏమీ అయిపోదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.